హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేఖ. ఈరోజు మనం గ్రేట్ ఫాల్స్ వెళ్తున్నాం. ఇక్కడ యుఎస్లో వర్జీనియాలో ఉంటుంది. చూసేద్దాం మనం కూడా. నేను ఇది ఫస్ట్ టైం అండి గ్రేట్ ఫాల్స్కి రావడం. చూడాలి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సో మేము ఉండే ప్లేస్కి చాలా క్లోజ్ బై అని చెప్పి సడన్గా ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి రావాలని చెప్పి. బయలుదేరే ముందు గూగుల్లో పిక్చర్స్ అయితే చూశాను, బాగా అనిపించింది. సో వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో దగ్గరకైతే వచ్చేసాం మనము. చాలా క్యూ ఉంది ఇక్కడ. ఇది పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కార్ పార్క్ చేసి ఈ ప్లేస్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఎక్కడేముంటుందో ఏంటి ఏం తెలియదు మనకి, చూడాలి మరి. తిరుగుతూ చూస్తూ కనుక్కుంటూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడేమున్నాయి, ఏం చూడాలి, ఏం మిస్ అవ్వకుండా ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను నేను. సో చూసేద్దాం ఇంకా. సో చాలా పెద్ద ప్లేస్ ఇది. మొత్తం అంతా గ్రీనరీతో నిండిపోయింది. మనం రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అవి అన్నీ ఉన్నాయి. సో నాకైతే వాటర్ సౌండ్ వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు వాటర్ అయితే. సో ఇదే వాటర్ ఫాల్స్. చూసారా ఎంత బాగుందో. చాలా లాంగ్ నుంచే ఉంది ఇది. ఎక్కడి నుంచి ఎటు స్టార్ట్ అయ్యి ఎటు వెళ్తుందో తెలియట్లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం చుట్టూ చూసారా ఫారెస్ట్ మధ్యలో ఈ రివర్ ఫ్లో అవుతుంది. బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది ఇంకొక వ్యూ పాయింట్. మనము చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనమైతే ఇంకో వ్యూ పాయింట్కి వచ్చి చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది రివర్. సో మనం కిందికి వెళ్ళొచ్చా లేదా, అదిగో ఉన్నారు అక్కడ. మనం కూడా కిందికి వెళ్ళొచ్చు అనుకుంటా. సో ఎలా వెళ్ళాలి అనేది మనం కూడా ఫైండ్ అవుట్ చేసి అక్కడికైతే వెళ్ళిపోదాం మరి. సో తొందరగా నాకైతే రివర్ దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఈ వేవ్స్ సౌండ్ ఇదంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా ఉంది నేచర్ తోటి నాకు. సో మనమైతే అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కుందాం పదండి నెక్స్ట్. సో లంచ్ టైం అయితే అయిపోయింది. మనం లంచ్ చేసేసి హైకింగ్ చేయడానికి ప్రిపేర్ అయిపోదాం. సో చూసారా ఎంత మంది ఉన్నారో, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చారు. సో ఇది ఆ వ్యూ. ఇక్కడ నుంచి ఎవరో రాఫ్టింగ్ చేస్తున్నారు మంచిగా. సో వాటర్ అంటే మంచి ఫన్ కదా. ఇలాంటివి చేస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది వాటర్లో. నాకైతే వాటర్ అంటే ఎంత సరదా ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. సో చూద్దాం. మనం నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం కదండి. నేనైతే ఇక్కడ నుంచి మనం రివర్ దగ్గర దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. చూడాలి మరి ఇదే ఆ పాయింట్ మనం కిందికి వెళ్ళటానికి అనేది. చూద్దాం పదండి. సో ఇక్కడ నుంచే కిందికి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా మనకు దారి. సో వెళ్ళగలమా లేదా, ఎంత టఫ్ ఉంటుంది లేదా ఎంత ఈజీగా అనిపిస్తుందో, అసలు వెళ్ళగలనో లేదో చూద్దాం పదండి మరి. లెట్స్ స్టార్ట్. కొద్దిగా కష్టంగానే ఉంది రాళ్ళపై నుంచి వెళ్తూ ఉండడం అనేది.
అంత దారి క్లియర్‌గా అయితే లేదు. సో, కానీ అంత టఫ్ కూడా కాదు. ఈజీనే ఉంది. సో, కిందికైతే వచ్చేసాను. చూసారా ఎంత బావుందో దగ్గర నుంచి. అబ్బా! ఈ అలల సౌండ్ చాలా హాయిగా ఉందండి. మనసుకు ప్రశాంతంగా ఉంది. ఎంతసేపైనా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు మనం టైంని. వ్యూ చూసారా కింద నుంచి ఎలా ఉందో? చుట్టూ అడవి, ఈ కొండల మధ్యలో ఈ రివర్ చాలా బావుందండి వ్యూ. సో, ఇప్పుడైతే ఈ రివర్‌ని చూసేసి నేను మళ్ళీ హైకింగ్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక వ్యూ పాయింట్ అందరూ వేరే చోట కొండపైన కూర్చొని చూస్తున్నారు. సో, నేనక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. సో, ట్రై చేస్తున్నాను. ఎంత వీలైతే అంత పైకి ఎక్కి టాప్ వ్యూ నుంచి చూడటానికి. సో, ఎంత దూరం వెళ్ళగలనో చూడాలి మరి. నాకైతే ఎక్స్‌పీరియన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను నేను. మొత్తం ప్లేస్‌నంతా ఎక్స్‌ప్లోర్ చేసేయాలి. అన్ని వ్యూ పాయింట్స్ నుంచి కవర్ చేసేయాలి వచ్చాక. ఏది మిస్ అవ్వద్దు అనేసి. సో, ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్. సో, పైనంతా స్పెండ్ చేసి చాలా సేపే ఉన్నాను. సో, మళ్ళీ కిందకొచ్చి ఇంకొక 10 మినిట్స్ స్పెండ్ చేసి ఇంకొక వ్యూ పాయింట్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. అసలు ఇక్కడి నుంచి నాకు కదలాలనిపించట్లేదు. అంత హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా ఈ వెదర్‌కి వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అలాంటిది ఈ రివర్ వాటర్ ఇంకెంత చల్లగా ఉన్నాయో తెలుసా అసలు. ఐస్ వాటర్‌లా ఉన్నాయి ఇందులో. టచ్ చేస్తే చాలా చల్లగా ఉన్నాయి వాటరు. కాసేపు ఇక్కడే అలా కూర్చొని స్పెండ్ చేశాను మంచిగా. కానీ తప్పదు కదా! ఇంకా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఎలా ఉంటుందో చూడాలని కూడా ఉంది నాకు. సో, ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరదాం మరి. సో, ఫైనల్లీ పైకైతే వచ్చేసాను. నెక్స్ట్ మనం ఇంకొక వ్యూ పాయింట్‌కి వెళ్ళిపోదాం మరి. ఎంతసేపున్నా నాకైతే అలసటే రావట్లేదు. ఇంకా ఎక్కడి నుంచి ఏమున్నాయి, ఏమేం చూడాలి అన్న ఎక్సైట్‌మెంట్‌లోనే ఉన్నాను. సో, ఇంకొక వ్యూ పాయింట్‌కైతే వెళ్ళిపోతున్నా. సో, ఇది కంప్లీట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద రివర్ వ్యూ అండి. చాలా దూరం హైకింగ్ చేశాక ఆల్మోస్ట్ వెళ్తున్న 1 అవర్‌లో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి చోట ఎక్సైటింగ్‌గానే అనిపిచ్చింది. వ్యూ ఎంత బావుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో, చూసారా? రివర్ ఎంత లాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయ్యి ఎలా ఉందో. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది ఈ ప్లేస్‌కి రావటం. చాలా కొత్తగా కూడా ఉంది. సో, ఆఫ్టర్ 1 అవర్ హైకింగ్ రిటర్న్ అయిపోయామింకా. అప్పటికే టైం 6 అయిపోయింది. చూసారా 6 అయిన తర్వాత కూడా ఇంకా ఎంత క్యూ ఉందో ఆ ప్లేస్‌ని చూడటానికి. చాలా వెహికల్సే ఉన్నాయి ఇంకా 6 తర్వాత చూడటానికి కూడా. ప్లేస్ అంత బావుంటే మరి ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా! సో, మీకెలా నచ్చింది ఈ ప్లేస్? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.